పాలిటిక్స్ వైపుగా మళ్లించాక దాని ఆబ్వియస్ కాన్సిక్వెన్స్ ఏముంటుందంటే మరి ఎందుకు ఆపారు? మరి ఇంత విజయం సాధించారు కదా. సో పాకిస్తాన్ పని అయిపోయింది, పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ, పాకిస్తాన్ ఎయిర్ బేస్ల ధ్వంసం, పాకిస్తాన్ న్యూక్లియర్ స్టోర్ పైననే అటాక్ చేశాం. అది ప్రభుత్వం చెప్పలేదు కానీ మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీలో విభేదాలు, అసీం మునీర్ పైన తిరుగుబాటు దాదాపు ఏ పరిస్థితి, పాకిస్తాన్ ప్రజలే తీవ్రంగా ప్రభుత్వాన్ని, ఆర్మీని ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఐసోలేట్ అయింది. ఆఖరికి ముస్లిం దేశాలకు కూడా పాకిస్తాన్కు మద్దతుగా రాలేదు. చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ పాకిస్తాన్ కాపాడలేకపోయింది. F-16 JF చైనీస్ మేడ్ ఎయిర్ యుద్ధ విమానాల్ని కూలగొట్టారు. మన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, మన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అద్భుతంగా రెసిస్ట్ చేశాయి. అసలు టెర్రర్ హెడ్ క్వార్టర్స్ మునీర్కి, బహవల్పూర్ని అటాక్ చేశాం. పాకిస్తాన్ పని అయిపోయింది అనే వాతావరణం ఏర్పడ్డాక మరి ఎందుకు ఆపారనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. అవును, ఎందుకు ఆపడం కరెక్టా కాదా అని నన్ను అడిగితే అది వ్యూహాత్మక నిర్ణయం, అది ప్రభుత్వ ప్రెరగేటివ్. మనము స్టూడియోలో కూర్చొని డిసిషన్ తీసుకోలేము అన్నది నా స్టాండ్. ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్తో పోలిస్తే ప్రభుత్వానికి చాలా ఇన్ఫర్మేషన్. అందువల్ల ప్రభుత్వం వ్యూహాత్మకమైన అంచనా వేసే, కాల్పుల విరమణ దేశ హితమని భావించే బహుశా నిర్ణయం తీసుకొని ఉంటుందని నమ్మతాం కదా. సో ఎప్పుడైతే ఈ క్రియేట్ చేసిన భావోద్వేగ వాతావరణం, జింగోయిజం అంటారే, సో ఆ రకమైన భావోద్వేగ వాతావరణం సడన్గా తీసుకున్న నిర్ణయం, ఈ లోపల ట్రంప్ వ్యాఖ్యలు ఒక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశాయి. మంచి అవకాశాన్ని వదులుకున్నామా అని. ఇప్పుడు మీకు జియో స్ట్రాటజిస్ట్, మీ బ్రహ్మచలాని ఇలాంటి వాళ్ళు ఇవాళ ఈ వార్త కూడా కోట్ చేశారు. బ్రహ్మచలాని కామెంట్స్ కూడా, అవును, ఇండియా తన అప్పర్ హ్యాండ్ వదులుకుంది అని. ఎందుకంటే ఎవరికీ అనుమానం లేదు పాకిస్తాన్ మళ్ళీ లేవదని, తీవ్రవాదం మళ్ళీ పడగ విప్పదని, తీవ్రవాద దాడి భారతదేశంలో జరగదని, పాకిస్తాన్ జరపదని ఎవరికైనా అనుమానం ఉందా? పాకిస్తాన్ వైఖరి మారిందని ఎవరికీ అనుమానం లేదు. కానీ మరి ఇది ఎంతకాలం? దానికి ఆన్సర్గా మోడీ మరోసారి దాడి చేస్తే ఇక పాక్ వినాశమే. మరోసారి ఎందుకు దాడి చేయాలి? ఇప్పుడే చేయొచ్చు కదా. మరోసారి దాడి చేస్తే ఇక వినాశమే. ఇవాళ చూడండి పతాక పేపర్లు, మరోసారి దాడి దాకా ఎందుకు ఆగాలి? అంటే మన ప్రాణాలు ఇంకా పోవాలా? పహల్గాం దాడికి వినాశాన్ని చూపించవచ్చు కదా. మరోసారి దాడి చేస్తే వినాశమే అని ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు అదంపూర్ నుంచి. నాలాంటి వారికి వచ్చే, సాధారణ ప్రజలకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మనకు పాకిస్తాన్ను నాశనం చేసే సామర్థ్యమే ఉన్నప్పుడు మరో దాడి దాకా ఎందుకు ఎదురు చూడాలి? ఇదేమీ మనకు కొత్త కాదు కదా. యూరీలో దాడి చేశారు, సర్జికల్ స్ట్రైక్ జరిపాము, అయినా వాడు మారలేదు. పుల్వామాలో దాడి చేశాము, అయినా పుల్వామాలో మళ్ళీ దాడి చేశారు. ఈసారి బాలాకోట్ స్ట్రైక్ చేశాము, అయినా వాడు మారలేదు. పహల్గాం దాడి చేశారు, మనం ఆపరేషన్ సింధూర్ చేసాం, మళ్ళీ ఇంకో దాడి కొరకు ఎదురు చూద్దామా? ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న. మరో దాడి చేస్తే పాకిస్తాన్ ఇక వినాశమే, పాకిస్తాన్కు లక్ష్మణ రేఖ. ఆల్రెడీ ఇలాంటి రేఖలు చాలాసార్లు గీసాం కదా. వాడు ఆల్రెడీ బాలాకోట్ స్ట్రైక్ లక్ష్మణ రేఖ కాదా, సర్జికల్ స్ట్రైక్ లక్ష్మణ రేఖ కాదా? కానీ ఆనాటి లక్ష్మణ రేఖను రావణాసురుడు దాటలేదు, కానీ వీడు రావణాసురుడు మించినవాడు కదా. సో ఆ లక్ష్మణ రేఖలు దాటుతున్నాడు కదా. మరి ఇంకా ఎందుకు ఇంకో దాడి కొరకు ఎదురు చూద్దామా? సో పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయిందని ఒకవైపు చెప్తున్నారు, పాకిస్తాన్ కెపాసిటీ మొత్తం పోయిందంటున్నారు. పాక్ ఆర్మీ చతికిలబడి, పాదేయపడి, బతిమిలాడి, కాళ్ళ బేరానికి వచ్చి ప్లీజ్ ఆపుదామని అన్నదన్నారు. అమెరికా దగ్గరికి వెళ్ళి ఎట్లనే ఆపండి అన్నారు. అలాంటప్పుడు ఇంకా పాకిస్తాన్ ఎందుకు వదులుతున్నారు? సో అంటే కమ్యూనికేషన్లోనే ఉండే కాంట్రడిక్షన్ సార్. నీవు ఒకవైపేమో చేస్తున్న కమ్యూనికేషన్ ఏంటి, చేస్తున్న కాంట్రడిక్షన్. దీనికి తోడు మోడీ ఇప్పటికీ కూడా ఆవేశపూరిత, భావోద్వేగపూరిత ప్రసంగాలకే పరిమితమవుతున్నాయి. సో మీకు నరేంద్ర మోడీ స్పీచ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు 2 స్పీచ్లు వచ్చాయి. ఒకటి దేశ ప్రజలను ఉద్దేశించే ప్రసంగం, ఒకటి సైన్యాన్ని అదంపూర్లో ఉద్దేశించేసిన ప్రసంగం. ఈ 2 కాంటెక్స్ట్లో కూడా ఎమోషనల్ కాంటెక్స్ట్ ఐ కెన్ అండర్స్టాండ్.
కానీ ప్రజలు కోరుతున్న ప్రశ్నలు ఏంటి అంటే, ప్రజలు కోరుతున్న సమాధానం ఏంటి? మన సైన్యం బుద్ధి చెప్తుంది, మన సైన్యం సంగతి తేల్చింది, మన సింధూరాన్ని చెరిపేసిన వాడి అంతు చూస్తాం, ఇవన్నీ అయిపోయినాయి. అంతు చూసేశారు మన మిలిటరీ. ప్రైమ్ మినిస్టర్ స్టేట్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు కాదు, ప్రజలు చూశారు కదా మన బ్రహ్మోస్ క్షిపణి చేసిన పాకిస్తాన్లో సృష్టించిన బీభత్సం. అది చాలు ప్రజల భావోద్వేగానికి. ప్రధానమంత్రి వ్యాఖ్యలతో ఆనందపడే దశలో, సంతృప్తి చెందే ప్రజలు భారతీయులు లేరు. భారత ప్రజలు ఆల్రెడీ భారత సైనిక పాఠవాన్ని ప్రత్యక్షంగా చూశారు. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మన నావీ ప్రెస్ కాన్ఫరెన్స్లో వీడియోలతో సహా చూపెట్టారు కదా సార్. సో అందువల్ల భారతదేశ ప్రజలకు ఎక్కడా అనుమానం లేదు. ఎస్, మనం సంగతి ఏంటో తేల్చగలం, తెలుస్తామని. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ పదే పదే దేశ ప్రజలకు అష్యూరెన్స్, భారతదేశం మన సైనిక ప్రతాపాలు చూపాం, మనం పాకిస్తాన్ వెన్ను విరిచాం, ఇవాళ భారతదేశం అంటేనే పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుడుతూ, ఇవన్నీ అయిపోయింది. వెన్నులో వణుకు పుట్టించేసాం ఆల్రెడీ. అందువల్ల ఇప్పుడు మాటలు కాదు, ఆల్రెడీ చేతల ద్వారా విశ్వాసం కలిగినాక మళ్ళీ మాటల ద్వారా విశ్వాసం అవసరం ఏముంటుంది? ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నది నరేంద్ర మోడీ నుంచి ఏంటంటే, మరి ఇంత అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు పైచేయి యుద్ధభూమిలో సాధించాం, డిప్లొమాటిక్గా పాకిస్తాన్ ఐసోలేట్ అయింది, ఇంటర్నల్గా పొలిటికల్గా పాకిస్తాన్ ప్రభుత్వం లెజిటిమసీ కోల్పోయింది, ఆర్మీలో డివిజన్స్ మొదలైనవి, ఆర్మీ కూడా లెజిటిమసీని ప్రజల వ్యతిరేకత వ్యక్తమవుతుంది, పాక్ ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది, మన మీడియాలో వచ్చే 4 రోజులకు సరిపోయేంత యుద్ధం కూడా చేయలేదు అని, ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొంటోంది, పెట్రోల్ బంకుల్లో మీకు సామాన్య ప్రజలకు డీజిల్ పెట్రోల్ అమ్మొద్దు అని ఆదేశాలు వచ్చాయి ఆర్మీకి కావాలి కనుక. పాకిస్తాన్లో ఆల్రెడీ మీకు ఇదే అదనుగా ఇండియా పాక్ ఉద్రిక్తతలను అదనుగా చేసుకొని మీకు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్లో ఫస్తూన్ ప్రాంతంలో తిరుగుబాటు మొదలైంది, టెహ్రీక్ తాలిబాన్ దాడి మొదలుపెట్టింది, బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆఖరికి క్వెట్టా నగరాన్నే మేము విముక్తి చేశామని చెప్పారు. ఈ ఇండియా పాక్ టెన్షన్స్ వారం రోజుల్లో 71 దాడులు చేసింది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ సైన్యం పైన. వారు భారతదేశానికి ధన్యవాదాలు చెప్పారు, మీరు అట్ని తేల్చని మేము ఇట్ని తెలుస్తామని. ఇంత మంచి అవకాశంలో కాల్పులు ఎందుకు విరమించారు? ఇది కదా క్వశ్చన్. ఈ క్వశ్చన్కు మాత్రం ఆన్సర్ చెప్పడం సంతృప్తికరంగా రావడం లేదు మోడీ. ఈ కాల్పులు విరమించటానికి ప్రభుత్వానికి పర్హాప్స్ ఏంది, సర్టన్లీ దేర్ మే బి రైట్ రీజన్, నేను కాదని అనడం లేదు. కానీ రైట్ రీజన్ ఏంటంటే ప్రజలకు అర్థం కావాలి కదా. ప్రజలకు అర్థం కానప్పుడు, ప్రజలకు అర్థం చేయించినప్పుడు, ఒకవైపు మీ పరివారమే పెద్ద ఎత్తున భావోద్వేగ వాతావరణం క్రియేట్ చేసి ఇక ఇదే అదను పాక్ ఆక్రమిత కశ్మీర్ను కైవశం చేసుకోవాలి, పాకిస్తాన్ అసలు భూమి మీదనే లేకుండా చేయాలి అని చెప్తున్నప్పుడు మరి ఇది ఇంటి కాల్పుల విరమణ అని ఈ ప్రశ్న మోడీని తీవ్రంగా వేధిస్తుంది, మామూలుగా లేదు. వాస్తవంగా నాలాంటి వారు కాల్పుల విరమణ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకోవడం, ఆ ప్రభుత్వము వ్యూహాత్మకంగా ఆలోచించే చేసి ఉంటుంది. ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ ప్రెరగేటివ్, మనం కాదు నిర్ణయించాల్సిందంటే నన్ను కూడా అడుగుతున్నారు, ఏంటో మీరు కూడా ఎందుకు సమర్థిస్తున్నారు మోడీ నిర్ణయాన్ని? మోడీ ఇంత లెట్ డౌన్ చేశాడు కదా కంట్రీని. నరేంద్ర మోడీ సరెండర్ మోడీ అని చెప్పి అటాక్ జరుగుతోంది, మీరు తప్పంటున్నారు. మోడీ రాజీ పడ్డారన్నదాన్ని ఒప్పుకోవడం లేదు. ఇదేంటి అని నా పైన అటాక్ లేదు, రివర్స్ ట్రోలింగ్. ఎందుకంటే ప్రజల్లో ఆ రకమైన భావోద్వేగం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. మీరు ప్రతిసారి భావోద్వేగ ప్రసంగాలతోనే రాజకీయం చేస్తానంటే జనం యాక్సెప్ట్ చేయరు. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ కాదు, లా ఆఫ్ నెగటివ్ రిటర్న్స్ మొదలవుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఇప్పుడు పార్లమెంట్ సమావేశం, ప్రైమ్ మినిస్టర్ స్వభావం చూస్తే ఆయన ఎవరికి ఆన్సర్ ఇవ్వడు, డైరెక్ట్గా నేను ప్రజలతోనే మాట్లాడుతూ అంటాడు. కాల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు, పార్లమెంటు సెషన్ జరపమంటే జరపడం లేదు. మీకు సైనికులను ఉద్దేశించి ప్రసంగించడం, దేశ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు స్ట్రాటజిక్ అఫైర్స్ పైన డిస్కషన్స్ ఉండవు. ప్రజలకు ఎమోషనల్గా ప్రిపేర్ చేయడము, ప్రజలకు కాన్ఫిడెన్స్ ప్రిపేర్ చేయడమే అవుతుంది. అందువల్ల ఆ ఉపన్యాసాల్లో ఈ ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు అని అడగలేము. మరి ఏదో ఒక ప్లాట్ఫామ్లో ప్రైమ్ మినిస్టర్ షుడ్ బి అకౌంటబుల్ టు ద నేషన్. ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. మీరు ఎందుకు కాల్పుల విరమణ జరిపారు? అందులో ఇంత బ్రహ్మాండమైన ఆపర్చునిటీ మనకు వచ్చాక సహజంగా యుద్ధ భూములు ఈ స్థాయిలో అడ్వాంటేజ్ కాదు.
ఈ స్థాయిలో అడ్వాంటేజ్ వచ్చాక మన సైన్యం పౌరుష ప్రతాపాల ముందు పాక్ సైన్యం నిలబడలేని పరిస్థితిలో, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితిలో, రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకత, డిప్లొమాటిక్గా ఐసోలేట్ అయి ఇంటర్నల్ సిచ్యువేషన్ పాక్ ముక్కలయ్యే పరిస్థితి ఉండగా ఎందుకు వదిలేశారు? శత్రువుని ఇలా వదిలేయడం ఏంటి అనేటువంటి ప్రశ్న దేశభక్తియుత భారతీయులందరిలోనూ కలుగుతుంది. కాస్త వ్యూహాత్మక అంశాలు అర్థం చేసుకొని బుద్ధిజీవులకు కాస్త ఏమన్నా నిర్ణయం బహుశా ప్రభుత్వానికి అన్నీ ఆలోచించే చేస్తుంటుంది. ఆ స్ట్రాటజిక్ డిసిషన్స్. వార్ ఈజ్ నెవర్ అవర్ ఆబ్జెక్టివ్. యుద్ధం చేయాలని మనం వెళ్ళలేదు. యుద్ధం పాకిస్తాన్ అంతం చేయడం అనేది ఆపరేషన్ సింధు లక్ష్యం కాదు. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద స్థావరాల్ని మాత్రమే మనం అటాక్ చేద్దామని వెళ్ళాం. వాడు మన మిలిటరీ పైన అటాక్ చేస్తే మళ్ళీ మిలిటరీ పైన రియాక్ట్ అయ్యాం తప్ప